అందరికీ జై తెలంగాణ. తెలంగాణ రైతాంగానికి ఆల్రెడీ మొదటి విడత రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు పడింది, అలాగే రెండో విడత రైతు భరోసా ఎప్పుడు పడబోతా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. చాలామందికి తెలంగాణలో వేల మందికి రైతు భరోసా మొదటి విడతలో కూడా డబ్బులు పడలేదు. దీని గురించి విధి విధానాలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. విధి విధానాలు ఈకేవైసీ కావచ్చు, బ్యాంకు టు ఆధార్ లింకు కావచ్చు, ఇంకా వెరిఫికేషన్ కావచ్చు. మీరు రైతు వేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఈఓని కలిసి మీకున్న ప్రాబ్లం ఏందో దాన్ని సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో రైతు భరోసా పడడం ఖాయం. ఈ వానాకాలంలో పెట్టుబడి సహాయాన్ని ముందుగానే అందించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కానీ ఇది కొంతమంది మాత్రమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా ఎవరికైతే వాళ్ళేదో వాళ్ళేమో లబోదీపం అంటూ ఉంటే కొంతమంది కృతజ్ఞత చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి. ఇక రెండో విషయం, రెండో విడతలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పడబోతూ ఉంది. మొదటి విడతలో అయితే 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డట్టు మనకు సమాచారం. ఇప్పుడు 2 ఎకరాల వారికి కూడా కొంతమందికి డబ్బులు జమ కాలే. వాళ్ళకు కూడా ఈ రెండో విడతల 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా ఈ రెండో విడతల డబ్బులు జమ కాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఎందుకు రైతు భరోసా పడలేదు, అసలు మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా, మీరు ఈకేవైసీ చేసుకున్నారా, ఇటువంటి విధానాలు ఖచ్చితంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వం ఈసారి అయితే రైతులకు మద్దతుగా నిలబోతూ ఉన్నాడు సమాచారం. ఎందుకంటే ముందుగానే రైతు భరోసా వేసి ఎంతోమందికి మేలు చేసింది. రైతు భరోసా నిధులు విడుదల, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా, పడకపోతే ఈ పని చెయ్యండి. అదే మనం చివరి వరకు చూసి నేర్చుకునే విషయం. అసలు ఏం చేయాలి? తెలంగాణ సర్కారు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి విడతలో 44.28 లక్షల మంది రైతుల అకౌంట్లో 2,482 కోట్లను జమ చేసింది. అయితే కొందరికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదు, మరికొందరికి అయితే రైతు భరోసా నిధులు జమ అయ్యిందో లేదో తెలుసుకోవడం కూడా తెలియదు. చాలామందికి అసలు మా అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవడం కూడా తెలియదు అని ప్రభుత్వం చెప్తున్నటువంటి కొన్ని విషయాలు. ఈ నేపథ్యంలోనే అసలు రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ రైతు భరోసా డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనేది ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఎన్ని ఎకరాల వరకు వేయబోతూ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ రెండో విడత ఎన్ని ఎకరాల వరకు వేయబోతూ ఉంది, అది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. ఇక్కడ చూడిగో మొత్తానికి 2 ఎకరాల లోపున్నోళ్ళకు తొలి విడత చేసింది కదా. ఇప్పుడు తర్వాత ఎంత చేయబోతూ ఉంది. తెలంగాణ అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రోజున హైదరాబాద్ శిల్ప కళావేదికలో నిధులను విడుదల చేశారు. తొలి విడత ఏదైతే మనకు తొలి విడత 2 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు జమ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారికి రైతుల అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో అని తెలుసుకోవడం తెలియడం లేదు. మరికొంతమందికి అసలు రైతు భరోసా నిధులు పడక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆల్రెడీ పడుతున్నారు. నేను ఇందాకనే వీడియో స్టార్టింగ్ ముందే చెప్పిన, నాతోటే ఎంతోమంది చెప్పారు, బిడ్డ మాకు రైతు భరోసా డబ్బులు వల్లేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంది అని. దాని గురించి నేను వీడియో మీరు చివరి వరకు చూడండి దయచేసి. మనము అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడని వారు అందుకు గల కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారులను సంప్రదించాలి. అధికారులు సూచిస్తారు. సూచించిన విధంగా మనము దాన్ని ఫాలోఅప్ చేయాలి, అంటే దాన్ని చర్య తీసుకోవాలి. వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు మొదటి విడతలో భాగంగా 44.28 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారము
2,482 కోట్లు వెంటనే జమ చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులు ఉండగా వారికి మొన్న 1.5 ఎకరాల భూమి ఉన్నటువంటి 9,000 కోట్లకు 9 విడతల్లో, అంటే 9 విడతల్లో విడతకు 1,000 కోట్లు 2,000 కోట్లు ఈ రకంగా భూములను బట్టి ఇప్పుడు మనకు మొదటి విడతలో 2,400 కోట్లు జమ చేసారు. మొత్తం 9 విడతల్లో ఇప్పుడు రెండో విడతలో మరి ఎన్ని ఎకరాల వరకు రాబోతా ఉంది అనే విషయాన్ని మనం స్పష్టం చేసుకుందాము. ఇక 9 విడతల్లో అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం మనకు కనబడతా ఉంది ఇక్కడ. ఇప్పుడు చాలామందికి రైతులకు మాకు డబ్బులు ఎందుకు వల్లేదు, అలాగే ఇప్పుడు నెక్స్ట్ విడతలో ఎన్ని ఎకరాలకు పడబోతా ఉంది, 2 ఎకరాల లోపు ఉన్న వారికి రెండో విడతలో డబ్బులు జమ అయినాయి. తర్వాత ఇప్పుడు 2 ఎకరాల నుంచి, అంటే 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళంటే మాత్రం 2 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 2 ఎకరాల నుంచి 3, 4, 5 ఎకరాల వరకు వేస్తారు అనే ఒకటి విషయం అయితే వినబడతా ఉంది. రైతు భరోసా నిధులు జమ చేసుకోవడం, చెక్ చేసుకోవడం ఎలా అనేది మనకు కనబడతా ఉంది ఇక్కడ. తెలంగాణ గవర్నమెంట్ రైతు భరోసా తెలంగాణ గవర్నమెంట్.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు భాగంలో ఉన్నటువంటి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత లబ్ధిదారుడి పేరు, పాస్వర్డ్ను నమోదు చేసి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు వివరాలు లేకపోతే మొబైల్ నంబర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటే సాధారణంగా తెలంగాణలో వ్యవసాయం చేసే రైతులు అంతగా చదువుకున్నట్టు మొబైల్ వాడే విధానం ఎక్కువ తెలియదు. వీళ్ళు ఏం చేయాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవాలి, ఏఈఓ గారిని కలవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇగో రైతు భరోసా డబ్బులు పడకుంటే ఏం చేయాలి. రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడతలో 2 ఎకరాల కలిగి ఉన్నటువంటి రైతులు బ్యాంక్ అకౌంట్లో సీఎం రేవంత్ రెడ్డి నిధులు జమ చేశారు. ఇక బ్యాంకు ఖాతాలో డబ్బులు పడని రైతులు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏఈఓ, నేను చెప్పినా కదా, ఏఈఓను సంప్రదించాలి. లేకపోతే మండల వ్యవసాయ అధికారి ఏఓ, వీళ్ళిద్దరిని సంప్రదించవచ్చు. డబ్బులు జమ కాకపోవడానికి గల సరైన కారణాలు అధికారులు చెప్తారు. అసలు సమస్య ఏంటి, ఎందుకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు అనే పూర్తి వివరాలు వాళ్ళు వెల్లడిస్తారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన విధానం ఏంటి అంటే మనము ఈకేవైసీ చేసుకోవాలి. అది దేనికన్నా కానీ ఈకేవైసీ అనేది పక్కా. ఈకేవైసీకి అయ్యే ఖర్చు ఏమన్నా ఉందంటే ఏమీ లేదు, లల్లాటప్ప. ఆడి కొయ్యి మనం చేసుకునే విధానమే మనకు భరోసా. మనం గవర్నమెంట్కి ఇచ్చే రూల్స్కు అది అన్నట్టు వాల్యూ. ఈకేవైసీ చేసుకుంటే ఎస్ ఈ మనిషి ఉన్నాడు, ఈ మనిషి మీద పేరు మీద భూమి ఉందా లేదా అనేది ఫర్దర్ మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ అది. తర్వాత బ్యాంకు టు ఆధార్ లింకు. ఏ బ్యాంకుకు అయితే ఆధార్ లింక్ ఉండదో వాళ్ళకు డబ్బులు రావు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఓన్లీ తెలంగాణ మటుకే కాదు, ఖచ్చితంగా బ్యాంకు టు ఆధార్ లింక్ కూడా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకేలా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. చాలా మందికి పట్టా పాస్బుక్ మీద ఒక రకమైన ఉంటుంది, ఆధార్ కార్డు మీద ఒక రకమైన పేరు ఉంటుంది. ఇది కూడా ఒకవేళ మనకు రైతు భరోసా పడకపోనికి కారణం కావచ్చు అని అధికారికంగా గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి మీకు పాస్బుక్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ కార్డులో పేరు మార్చుకోండి. పేరు మార్చుకోవడానికి ఆధార్ కార్డు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోనికి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇక పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశం కూడా ఉందట. ఇక ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ వంటి లింకు అయ్యాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇదంతా. బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింకు చేయాలి. అది నేను గదంతా మనకు కుదరదే అంటే ఎన్ని ఎకరానికి 6,000, 2 ఎకరాలకు 12,000 రూపాయలు దొబ్బకపోతూ ఉన్నాయి ఇక్కడ. అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. అది
మన బాధ్యత. గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి దొంగలను దొరకబట్టేటువంటి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా చేసి తీరాలి, దానికి విలువ ఇవ్వాలి. టెక్నికల్ సమస్యల వల్ల డబ్బులు కూడా జమ కాకపోవచ్చు. రైతులు బ్యాంక్ అకౌంట్లో నంబర్లతో పాటు కూడా ఐఎఫ్సి కోడ్ అనేది కూడా సరిచూసుకోవాలి. ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఏం చేస్తూ ఉంటాయి అంటే సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో వాళ్ళ బ్యాంకు రూల్స్ని బట్టి ఐఎఫ్సి కోడ్ అనేది మారుస్తూ ఉంటాయి, కొన్ని నిబంధనల వల్ల, కొన్ని కారణాల వల్ల. అప్పుడు కూడా మనకు డబ్బులు పడాయి కాబట్టి మళ్ళీ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఐఎఫ్సి కోడ్ ఫ్రెష్గా తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి. ఇగో ఇన్ని విధానాలు ఉన్నాయి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఇది అయిపోయింది. ఇది ఎవరంటే కొత్తగా ఎవరైతే భూములు తీసుకున్నారో, కొత్తగా రైతు భరోసా కోసం కావాలనుకుంటారో వాళ్ళు జూన్ 15 నుంచి జూలై 5వ తేదీ వరకు ఖచ్చితంగా మీరు కొత్తగా భూములు తీసుకున్న వారు ఎవరైనా సరే రైతు భరోసా కావాలనుకుంటే మీరు ఇప్పటికి కూడా అప్లై చేసుకుంటారు. జూన్ 5 అంటే ఆల్రెడీ టైం అయిపోయింది. ఇలా జూను ఇలా 7వ తారీఖు కాబట్టి టైం అయిపోయింది, టైం కూడా లేదు. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా లాభం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక నుంచి నెక్స్ట్ ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా ఒక నెల రోజులు పెడతారు రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలని. కొత్తగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఆ యాసంగి సీజన్లో అయినా మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది. చూసిండ్రు కదా, ఈ కేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, మీరు ఇవన్నీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవాలి. ఇంకా నయం ఇక్కడ రైతు భరోసా విషయంలో ల్యాండ్ వెరిఫికేషన్ అనే విధానం తీసుకురాలి. ల్యాండ్ వెరిఫికేషన్ అనే విధానం తీసుకొస్తే కూడా ఇంకా చాలా మందిలు పక్క జరిగిపోతారు. ఇందులో ల్యాండ్ వెరిఫికేషన్ తీసుకొస్తే కూడా అసలు భూములు ఉన్నాయా లేవా అనేది కూడా తెలిసిపోతుంది. కానీ అది కూడా త్వరలోనే తీసుకొస్తారేమో అని నా అభిప్రాయం. అందరికీ తెలంగాణ రైతన్నలందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై రైతన్న.